హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఎప్పుడు చేసుకునే గోధుమ పిండి పూరీలు లేదా మైదా పిండి పూరీలే కాకుండా ఓసారి ఇలా కొబ్బరి పూరీలు చేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. ఇందులోకి ఎటువంటి కర్రీ అవసరం లేదు, ఉట్టిగానే తినేయచ్చు, అంత బాగుంటాయి. బ్రేక్ఫాస్ట్గా కానీ పిల్లలకి స్నాక్స్ టైంలో లంచ్ బాక్స్లో కూడా చాలా చాలా బాగుంటాయి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మరి ఈ కొబ్బరి పూరీల్ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చిని ఇలా తుంపి వేసుకోండి. 1.5 ఇంచ్ అల్లం ముక్కని కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర కాడలతో సహా వేసేసుకోవచ్చండి. చివరిగా రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్ళు పోయొద్దండి, కొంచెం కొంచెం పోసుకుంటూ చూడండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. చూసారు కదా, పేస్ట్ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి, మరి పల్చగా చేసుకోవద్దు. ఇప్పుడు ఇందులో బియ్యం పిండి వేసుకోవాలి. నేను 1 కప్పు పిండి తీసుకున్నానండి. కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. మీరు బియ్యం పిండికి బదులుగా గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు, మైదా పిండి కూడా వేసుకోవచ్చు. ఈ పేస్ట్కి సరిపడా బియ్యం పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. మనం చపాతీలకి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది. నాకు ఇక్కడ 3/4 కప్పు పిండి పట్టిందండి, 1/4 కప్పు పిండి మిగిలిపోయింది. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు చేతిని ఒకసారి శుభ్రం చేసుకుని నూనెతో గ్రీస్ చేసుకోవాలి. కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. పూరీలు పెద్దవి కావాలనుకుంటే కొంచెం పెద్ద సైజులో తీసుకోండి, చిన్నవి కావాలనుకుంటే కొంచెం చిన్న చిన్న బాల్స్ చేసుకోండి. ఈ విధంగా అన్నీ చేసేసుకొని ఇవి ఆరిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. పూరీలు చేయడానికి ఇలాంటి పాలిథిన్ కవర్ కానీ మిల్క్ ప్యాకెట్, ఆయిల్ ప్యాకెట్ కవర్స్ కూడా తీసుకోవచ్చు, బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు. ఈ కవర్ని కొంచెం నూనె వేసుకొని గ్రీస్ చేసుకోవాలి. కవర్ని చూసారు కదా, ఈ విధంగా కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలి. ఇటువైపు కూడా కొంచెం నూనెతో గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క బాల్ని ఉంచి ఈ కవర్ని ఇలా క్లోజ్ చేసుకోవాలి. మనకి చపాతీ కర్ర అవసరం లేదండి, ఈ పూరీని మనం చేత్తోనే స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు, కష్టమేమి ఉండదు. మరి పల్చగా కాకుండా మరి లావుగా కాకుండా కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇవి పల్చగా చేశారంటే సరిగ్గా పొంగవండి, కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకున్నాము. థిక్నెస్ కూడా చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా చేత్తో చేసుకోవడం కష్టం అనుకుంటే ఇప్పుడు మరొక మెథడ్ కూడా చూద్దాము. కవర్ని అప్పుడప్పుడు కొంచెం నూనెతో గ్రీస్ చేసుకుంటూ ఉండండి. బాల్ని ఉంచి క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అడుగున ఫ్లాట్గా ఉన్న ఏదైనా గిన్నెని తీసుకుని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. మనం పప్పు చెక్కలు చేస్తాం చూడండి, సేమ్ అదే పద్ధతిలో చేసుకోవచ్చు. ఇలా ప్రెస్ చేసిన తర్వాత లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పద్ధతి కూడా ఈజీగానే ఉంటుందండి. పూరీలను అయితే కొంచెం మందంగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా కొన్ని పూరీల్ని చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని బాగా కాగనివ్వాలి. ఆయిల్ కాగిన తర్వాత నిదానంగా ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలోనే ఉండాలండి. ఇలా పైకి వచ్చిన తర్వాత గరిటెతో దీనిపై నుంచి ఇలా నూనెను పోస్తూ ఉంటే చక్కగా పొంగుతుందండి. చూడండి చక్కగా పొంగిందో. ఇప్పుడు రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇటువైపు కూడా కొంచెం సేపు కాలనివ్వాలి. కొంచెం ఎక్కువసేపు కాలితే క్రిస్పీగా ఉంటాయండి, కొంచెం లైట్గా కాలిస్తే మెత్తగా ఉంటాయి. మీకు ఎలా కావాలనుకుంటే అలా కాల్చుకోవచ్చు. రెండో వైపు కూడా కొంచెం సేపు కాలనిచ్చి ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. ఎంత చక్కగా వచ్చిందో కదండి పూరి. ఇలాగే మిగిలినవన్నీ చేసుకోవాలి. ఇప్పుడు మరొకటి చూద్దాము. ఇలా పైకి వచ్చిన తర్వాత నిదానంగా స్పూన్తో పూరీ పైనకి ఈ విధంగా ఆయిల్ని పోసుకోవాలి.
ఈ పూరీల్ని పల్చగా స్ప్రెడ్ చేసామనుకోండి అంతగా పొంగవు, బాగా క్రిస్పీగా చెక్కల్లాగా వస్తాయి. కాబట్టి కొంచెం మందంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇందులో మనం అల్లం వెల్లుల్లి కొబ్బరి అన్నీ వేసాం కదా, మనకి కర్రీ కూడా అవసరం లేదండి, ఉట్టిగానే తినేయచ్చు. చాలా కమ్మగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ కొబ్బరి పూరీల్ని తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.